హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ FT Nani. ఈరోజు కంటెంట్ ఏంటంటే మనం హోమ్ మేడ్ రెసిపీ చేస్తున్నాం. మీరు స్నాక్స్లో తీసుకోవచ్చు, లంచ్ తర్వాత తీసుకోవచ్చు. ఎవరు ఇస్తుంది సోయా చంక్స్తో హై ప్రోటీన్, అది 19 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఇచ్చేస్తే చూసేయండి. సో అదనమాట, చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. సో లైక్ చేసేసాను వీడియోస్. మన షార్ట్స్ని కూడా చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టేసండి. చూసిన వాళ్ళందరూ, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసుకొని షేర్ చేయండి. చాలా కంటెంట్ ఉంటుంది మన దగ్గర, మంచి కంటెంట్స్ ఇస్తుంటా. ఫన్నీ కంటెంట్స్ అండ్ వర్కౌట్స్ కంటెంట్స్ కూడా, మంచి వర్కౌట్స్ చూపిస్తా. సో అదనమాట. చాలామంది అంటున్నారు వాయిస్ రావట్లేదు బ్రో, వాయిస్ సరిగ్గా రావట్లేదు బ్రో అని. ఇందులో మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి మన దగ్గర అయితే మైక్ ఏం లేదు. సో అందుకే హెడ్ఫోన్స్లో చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని వినండి, వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని హెడ్ఫోన్స్ అయితే పెట్టుకొని వినండి. మంచి కంటెంట్ ఇస్తుంటాయని చెప్తున్నాను కదా. హెడ్ఫోన్స్ ఆర్ వాల్యూమ్ ఎక్కువ చేసుకొని వినండి. నా లెవెల్ అయితే నేను ట్రై చేస్తున్నా. ఫర్దర్గా మనం ముందు మైక్ అయితే ఉన్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి హెడ్సెట్ పెట్టి వింటూనండి. ఫస్ట్ అయితే మనం ఒక 25 గ్రామ్స్ మిల్ మేకర్స్ తీసుకున్నాం, అదే సోయా చంక్స్. దాంట్లో ఒక 250 ml, దానికి ఎంతైతే సరిపోతుందో అంత వాటర్ అయితే పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మనం దాన్ని అయితే సోయా చంక్స్ ప్లేట్స్ అయితే పెట్టేసాలి. యాజువల్గా మీకు తెలిసిందే, అదంతా చెప్తున్నది జస్ట్ అట్లా క్యాజువల్గా. దాని కప్ అయితే పెట్టేసాలి. సరే, మూత అయితే పెట్టేసి పట్టుకోవాలా. నలాకైతే పట్టుకోకండి, కాలుతుంది. తర్వాత మొత్తం బురుగు వచ్చే వరకు ఉంచాలి మనం. ఆ బురుగు వచ్చిందంటే అప్పుడు అంటే అది ఉడికినట్టు. సో అలా కొంచెం అయితే స్టార్టింగ్ ఫస్ట్ కూల్ వాటర్ అయితే పట్టుకోండి. కూల్ వాటర్ అయితే పట్టుకుంటే కాలదు మనకి. అది మనం పిండాలి కాబట్టి కాలదు. క్లైమేట్ అయితే నిన్న సూపర్ ఉంది, అందుకు ఒక వ్యూ అయితే తీసుకున్నాం. సో అవైతే ఒక జాలీగా పట్టేసుకొని వాటర్ అయితే పోసేసేయాల. వాటర్ మొత్తం పోసేసినాక వాటర్ పోయే వరకు ఆగాలి. తర్వాత పిండేసుకోవాలి. పిండేసి మనం ఎందులో అయితే వేసుకుంటామో అలా అయితే వేసేసుకోవాలి. ఆ గిన్నెలు వేసేసుకోవాలి. మనం అయితే ఎందులో అయితే వేసుకుంటామో ఆ గిన్నెలు వేసేసుకొని ఒక టమాటో, ఒక ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, జీలకర్ర అయితే మనం టేస్ట్ కానీ నేను తీసుకుంటున్నా డైజెషన్కి. సో అట్లా ఒక టమాటా అయితే తీసుకొని కోసేసుకుంటాం. నాకైతే కోయడం రాదు, ఏదో అట్లా కోసినా కానీ ఏమనుకోకండి. చిన్న కోసిన, పెద్దగా వచ్చినా కానీ ముక్కలు చూసుకొని మీరైతే చిన్న కోసుకొని ట్రై చేయండి. నాకైతే కోసుకోవడం రాదు కాబట్టి నేను అట్లా కోసుకున్నా. మ్యాక్సిమం మీతో చేయించుకోండి, ఎందుకంటే మనకి ఇవన్నీ రావు కాబట్టి. ఎవరికైనా ఇవన్నీ రావు చేయడం. వచ్చిన వాళ్ళైతే చేసేసుకోండి, రాని వాళ్ళైతే మమ్మీ వాళ్ళతో చేయించుకోండి. మా మమ్మీ చేయమంటే చేయలేదు, నేను అందుకే నేనే చేసుకుంటున్నాను. తర్వాత టమాటోస్ అన్నీ అలా వేసేసుకోండి సోయా చంక్స్ దాంట్లో. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నా. ఒక ఆనియన్ కూడా కట్ చేయడం రాదు, ఫస్ట్ టైం కట్ చేసిన. ఇవన్నీ ఎవ్రీ టైం మా మమ్మీ చేస్తుండే, ఒకటిసారి నేనే వీడియో చేద్దామని నేనే చేసిన. ప్లస్ మా మమ్మీ కూడా కొంచెం సిక్ ఉండే, అందుకే చేయలేదు మమ్మీతో చేయలేదు. ఆనియన్ అయితే అట్లా కట్ చేసేసుకోండి. పొట్టు సగం దీన్ని కూడా తెలియలేదు, అట్లనే వేసేసుకోండి. మీరైతే పొట్టు మొత్తం తీసుకొని వేసుకోండి. సో కటింగ్ అయితే వేసేసుకోండి. చిన్న కట్ చేసుకుని, నాకు కూడా కట్ చేయడం కాబట్టి పెద్ద కట్ చేసిన. మ్యాక్సిమం చిన్న కట్ చేసుకోవడానికి చూడండి. తర్వాత కళ్ళు అయితే ఫుల్ మండిపోయినాయి. మా మమ్మీ రోజు ఎట్లా పని చేస్తుందేమో మరి. అట్లా ఆనియన్స్ అన్నీ అలా వేసేసుకోండి. అట్లా పొడి వేసుకోండి. పొడి అందులో అయితే చిన్న పీసెస్ పడతాయి. తర్వాత కారం, కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకోండి డైజెషన్కి. 250 గ్రామ్స్ కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకొని కలుపుకోండి, బాగా మంచిగా కలుపుకోండి. అది మొత్తం అయ్యేంత వరకు, మంచిగా అయ్యేంత వరకు కలుపుకోండి. అది మొత్తం మిల్ మేకర్స్ అంతా కాడికి పెట్టండి. అప్పుడే టేస్ట్ వస్తుంది, లేదంటే టేస్ట్ రాదు మనకి.
చూసారు కదా గైస్, ఇదే అనమాట రెసిపీ. అది వీడియోలో అప్డేట్ అయింది కానీ ఇంకా మనం చేసుకుని మనం తినకపోతే ఇంకొకటి తింటుంది కానీ అందుకే చూసుకొని టేస్ట్ అదే చేద్దాం. చాలా చేసుకున్నాం మళ్ళీ ఇది రెసిపీ మీకు యూజ్ అవుతుందని చేసినాం. బాగుంది, బాగా నచ్చింది. కుకుంబర్ కూడా యాడ్ చేసుకోండి. కుకుంబర్ అయితే నేను యాడ్ చేసుకోవడం, అది యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. వెళ్ళాను బయట తినేసి ఇప్పుడు నా బస్ పంటేస్తా బర్గడు. ఓకేనా, జిమ్లా కాదు అన్నమాట. ఓకే సెకండ్ అండి. నీకు రే బ్రైట్ ఫ్యూచర్ రా. మీకు ఇంట్లో కూడు పెట్టడం బొక్కరా. ఓకే సెకండ్ అండి. क्या क्या आइसक्रीम है? बटर स्कॉच, वेनिला और चॉकलेट. యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏం కావాలి తమ్ముడు? अंकल बहुत स्मार्ट दिख रहा तुम. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. అంకుల్ తెలుగు వచ్చు? తెలుగునే కదా. ఏమన్నారా, తెలుగు వచ్చు అన్నావు కదరా. భయ్యాకు భయ్యాకు దాలో దాలో మాము. छोटा बच्चा पाले बच्चा. గైస్ ఇప్పుడైతే జ్యూస్ అయితే తాగేసినాం. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7:35 అవుతుంది. మనమైతే జిమ్కి వెళ్ళిపోదాం, జిమ్లో కలుద్దాం. ఓకేనా, అది ఇలా ఫస్ట్ వార్మప్ అయితే చేసుకోవాలి. మనం వార్మప్ అయితే ఇంపార్టెంట్ కదా బైసెప్స్కి. సో అలా డాన్స్ ఆడుతుంది దున్నపోతూ. ఫస్ట్ బార్బెల్ కలిసి చేసినాం మనం, బార్బెల్ రాడ్ కలిసి. స్లోగా వెయిట్ ఆపండి, పైన స్లోగా వెయిట్ ఆపి స్లోగా దింపండి. ఇది 4x10 చేయండి. తర్వాత డంబుల్ కలిసి విత్ హ్యామర్ కలిసి కూడా. సో అట్లా కంబైన్ చేసిన నేనైతే. ఇది కూడా 4x10 చేయండి. స్లోగా కాన్సన్ట్రేషన్తో చేయండి విత్ మైండ్ మజిల్ కనెక్షన్తో. తర్వాత కేబుల్ కల్స్ చేయండి. ఇది కూడా స్లోగా చేయండి. 4x10 చేయండి, అంటే 4 సెట్స్ 10 టైప్స్ అట్లా. తర్వాత బైసెప్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ట్రైసెప్ వర్కౌట్ అనమాట. స్కల్ క్రషర్ చేయండి. ఇది కూడా 4x10. వెయిట్ ఎంత అయితే అంత తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనకి పూజ చేసేటప్పుడు మా వెయిట్ అనేది పైన మన ట్రైసెప్ పైన పడాలి, షోల్డర్స్ పైన కాదు. సో వెయిట్ తక్కువ అయితే వేసుకొని చేయండి. ఇది రోప్ పుష్ డౌన్. ఇది కూడా వెయిట్ తక్కువ వేసుకొని చేయండి. రోప్ కిందకి వచ్చేటప్పుడు మొత్తం స్ట్రైట్ చేయండి రోప్ని. ఇది కూడా 4x10 యాజువల్గా 4x10 చేసుకోండి. తర్వాత కిక్ బ్యాక్ అయితే మనం డంబుల్స్ అనేవి మొత్తం బ్యాక్ సైడ్ వదిలేసేయాలి. ఇది కూడా సేమ్ యాస్టేజ్గా 4x10 చేయండి విత్ మైండ్ మజిల్ కనెక్షన్ కాన్సన్ట్రేషన్తో చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఎఫ్టీ నాని. ఈరోజు వర్కౌట్ వచ్చేసి బైసెప్స్ అంటారు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్న. మన బ్రో వర్కౌట్ చేయండి. మోడల్ కొత్తపేట్ పంపేస్తా నా కొడక. బ్రో అయితే వర్కౌట్ అయితే అయిపోయింది. వీడియో క్లారిటీ రాదు, చీకట్లో ఉన్నాం కాబట్టి. వీడియో అయితే అయిపోయింది. ఈ రోజుకైతే వీడియో తింటే ఈ రోజుకైతే వీడియో తింటే ఓకేనా. ప్లీజ్ పంపై దేవుడిది రీజన్ కదా. ప్లీజ్ డూ లైక్. ఇది బాడీ
లౌడీ 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 సబ్స్క్రైబ్ షేర్ సూపర్ అంటే సూపర్ పడ్డది. ఈరోజుకైతే వ్లాగ్ అంతే. చూసిరుగా బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ అయితే మొన్న మిస్ చేసినందుకు ఈరోజు కంబైన్ చేసినాం. చూసినట్టే యాజ్ యూజువల్గా మనం పొద్దున స్టార్టింగ్లో చూసిరు కదా సోయా చింగ్స్ స్నాక్స్ మీల్. సో అది ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. 90 grams ప్రోటీన్ అయితే ఉంటుంది, 16 grams ఉంటుంది. ఇక్కడ నేను 25 grams ఎల్ మేకర్ తీసుకున్నా కాబట్టి అంటుంది. సో అట్లా మీరైతే తీసుకోండి, ట్రై చేయండి. ఆ టేస్ట్ ఎట్లుంది చెప్పండి. నాకైతే వర్త్ అనిపించింది, టేస్ట్ అనిపించింది. సో మీరు ట్రై చేయండి. అంటే అది టేస్ట్ ఎట్లుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై రోజుకైతే ఏంటంటే ఉంటా. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉంటా. ప్లీజ్.